वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మీ అందరికీ నమస్కారం. ఈరోజు దాదాపుగా సమాజంలో కొత్త గృహాలని నిర్మించుకున్నా కూడా కొన్ని నెలల తర్వాత వాస్తు సమస్యల వల్ల మేము తప్పుడు వాస్తు ప్లాన్ తీసుకొని కట్టుకోవడం జరిగింది అని తెలుసుకున్న తర్వాత, సమస్యలు వీటి వల్లనే వస్తున్నాయి అని తెలుసుకున్న తర్వాత కొందరు ఆ గృహాలని మాడిఫై చేయడానికి, జీర్ణోద్ధరణ చేయడానికి ముందుకు వస్తున్నారు. సో ఇలా డబ్బుని తాము సంపాదించి పొదుపు చేసుకున్న డబ్బుని వృధా చేస్తున్నారు. కారణం వారికి సమయం లేకపోవడం, ఇల్లు కట్టుకోవాలని ఒక కోరిక వచ్చినప్పుడు, అభిలాష వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ఆలోచించకపోవడం అనేది తప్పు. గృహ దంపతుల యొక్క మొట్టమొదటిసారి తప్పు ఏమిటంటే సరి అయిన వాస్తు వ్యక్తిని ఎన్నుకోకపోవడం. అయితే ఆ సరి అయిన వాస్తు వ్యక్తి అంటే తప్పు ఎక్కడ జరుగుతుందంటే మనకు సమయం లేకపోవడం వల్ల, ఎందరో వాస్తు వ్యక్తులు సోషల్ మీడియాలో ఉండడం వల్ల మనం కొన్నిటికి ఆకర్షణకు గురై పిలిపించుకుంటున్నాం. ఏమీ తెలియకపోయిన ఆ వాస్తు వ్యక్తి గురించి వీడియోలు చూసి మనం అట్రాక్ట్ అవుతున్నాం. సో ఇక్కడ చూద్దాం. అయితే శ్లోకం రాయడం జరిగింది. సో ఎక్కడ లభిస్తుంది శ్లోకం అనేది నేను ఇక్కడ ఇచ్చాను, చూద్దాం. ఆయ వ్యయాంశక నక్షత్రం తారా చంద్రబలం గృహే జీవితం మరణం జ్ఞేయం వాస్తు విజ్ఞాన పూర్వకం. సో ఈ మొదటి లైన్ యొక్క అర్థం ఏమిటంటే గృహే, ఈ గృహం యొక్క ఆయము, వ్యయము, అంశము, నక్షత్రము, తారాబలము, చంద్రబలము తెలిసి, అదేవిధంగా జీవితం మరణం జ్ఞేయం వాస్తు విజ్ఞాన పూర్వకం అంటే వాస్తు విజ్ఞానము ఏ వ్యక్తి అయితే కంప్లీట్గా వాస్తు నాలెడ్జ్ని సంపాదిస్తాడో ఆ వాస్తు నాలెడ్జ్ చేత ఆ గృహంలో ఉన్న ఏదైతే నివసిస్తారో వాళ్ళ యొక్క జీవితము, మరణము తెలుసుకోవాలి. అంటే మరణము అంటే నష్టాలు, అంటే ఏ విధంగా అంటే మరణము అంటే కష్టాలు, అశుభాలు ఎదురై వారి పరిస్థితికి అక్కడికి చేరుకునేంత వరకు, అంటే నేను ఇంకా చచ్చిపోతే బాగుండు ఈ కష్టాల వల్ల, ఈ యొక్క అశుభాల వల్ల అనే పరిస్థితులని ఈ వాస్తు విజ్ఞానము, వాస్తు నాలెడ్జ్ కంప్లీట్గా ఎవరైతే గెయిన్ చేస్తారో, ఎవరైతే నేర్చుకుంటారో వారు ఈ గృహం యొక్క ఈ అన్నింటినీ, వాటి మొత్తాన్ని కూడా ఏ విధంగా అంటే తెలుసుకోవాలి. సంపాదించిన వాస్తు నాలెడ్జ్ ద్వారా ఆ యొక్క దంపతుల యొక్క జాతకాలు తీసుకొని వారికి గృహం ఎప్పుడు కట్టే యోగం ఉంది, మరి ఏ యోగంలో గృహం కట్టాలి, మరి వీరికి ఏ సంవత్సరంలో ఆ యోగం వస్తుంది, మరి వీరి జాతకాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇవన్నిటిని బేరీజు వేయాలి, అంచనా వేయాలి. దేని ద్వారా అంచనా వేయాలి? ఆ వ్యక్తి వాస్తు విజ్ఞానం, వాస్తు నాలెడ్జ్ని కంప్లీట్గా తెలుసుకొని, మరియు వాళ్ళకి సంబంధించిన గృహం ఏ కొలతలతో వస్తుంది, ఆ కొలతల యొక్క ఆయము, వ్యాయము, అంశము, నక్షత్రం ఇవేవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకొని వారికి ఏ విధమైన గృహం వస్తుంది, మరి ఆ గృహంలో ఏవైతే కష్టాలు, అశుభాలు ఎప్పుడు వస్తాయి, వీరి జాతకంలో ఎప్పుడు వస్తాయి, ఆ గృహంలో ఉంటే ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా ముందే ప్రిడిక్షన్ చేయాలి. ప్రిడిక్షన్ అంటే అంచనా వేయాలి. అంచనా వేయాలి అంటే పరిపూర్ణమైన వాస్తు నాలెడ్జ్ ఉండాలి. ఇలాంటి వ్యక్తిని మీరు ఎన్నుకొని గృహ నిర్మాణంకి సంబంధించిన ఒక వాస్తు ప్లాన్, వాస్తు ప్రణాళిక తీసుకోవాలి. ఇప్పుడు ఆధునిక యుగంలో జరుగుతున్నది నేను మీకు చెప్తాను. మొట్టమొదటిసారిగా అయితే మీకు ఈ శ్లోకం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇక్కడ రాశాను. ఈ శ్లోకాన్ని ఎవరు చెప్పారు అని అంటే, ఈ శ్లోకాన్ని మొట్టమొదటిసారిగా విశ్వకర్మనే మొట్టమొదటిసారిగా
ఇక్కడ చెప్పడం జరిగింది. ఏదైతే గృహానికి సంబంధించినంత వరకు మీకు తెలుసుకునే ముందు ఈ దానిని మీరు తెలుసుకోవాలి అని చెప్పడం జరిగింది. కానీ ఇటీవల ఆధునిక యుగంలో జరుగుతున్న పద్ధతి మీ అందరికీ తెలుసు. గృహ దంపతులకి సమయం లేకపోవడం వలన సోషల్ మీడియాలో చూసి వారి వీడియోలు అట్రాక్ట్ అయ్యి వారిని పిలిపించుకొని చేసుకుంటున్నారు. వారు సింపుల్గా ప్లాన్ ఇచ్చి వెళ్తున్నారు అంతే. వాస్తు ప్లాన్ ఇచ్చేస్తున్నారు. వాస్తు ప్లాన్ మళ్ళా 2 రకాలు: మూల ద్వారాల వాస్తు ప్లాన్, సెంటర్ డోర్ వాస్తు ప్లాన్. ఇప్పుడు హైబ్రిడ్ వాస్తు ప్లాన్ వచ్చింది. దీని గురించి ఎపిసోడ్ చేశాము, టెలికాస్ట్ చేస్తాము. హైబ్రిడ్ వాస్తు వచ్చింది, హైబ్రిడ్ కార్ లాగా. అది నేను 2025లో ఎక్కువగా విస్తారం చెందుతుంది. అది నేను 2 గృహాలు చూశాను ఒక గ్రామంలో. సో ఇక్కడ ఈ 2 టైప్స్, మెయిన్గా 2 టైప్స్, మూల ద్వారాలు మరియు మధ్య ద్వారాలు. ఇక్కడ ఏ వాస్తు వ్యక్తినైనా మీరు పిలిపించుకుంటే ఆ వాస్తు వ్యక్తికి ఏం రావాలి, ఈ శ్లోకానికి ఎలా పని చేయాలి అనేది తెలియాలి. ఆ తెలియలేదు అనుకోండి, అతను వాస్తు వ్యక్తి కాదు. ప్లాన్ ఇచ్చినా కూడా ఓ 10వ తరగతి పిల్లగాడికి 10 రోజుల్లో కంప్యూటర్లో ప్లాన్ ఇట్లా చేయాలో 1 నెల రోజుల్లో చూస్తే ఆ పిల్లగాడు కూడా ప్లాన్ ఇచ్చేస్తాడు. మరి ఆయన వాస్తు వ్యక్తి అంటారా? కాదు. సమాజంలో సోషల్ మీడియాలో ఇలాంటి ఏదైతే ప్రభావం అనేది జరుగుతుంది, ఒక A4 పేపర్ మీద ఇట్లా ఇచ్చేసి కంప్యూటర్ ప్లాన్ వాస్తు కట్టుకోండి. సో దయచేసి ఇల్లు కట్టుకునే ఒక 6 నెలల ముందు నుంచే ఆలోచనని స్టార్ట్ చేయండి. మీరు అట్రాక్ట్ అయినట్లయితే మీ యొక్క అశుభాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు. మీరు దేనికి అట్రాక్ట్ కావాలి? నాలెడ్జ్కి అట్రాక్ట్ కావాలి. ఎలాంటి నాలెడ్జ్కి? తలని తోకకి, తోకకి తలకు పెట్టే వ్యక్తులకు అట్రాక్ట్ కావద్దు. ఎగ్జాంపుల్ చెప్తాను రండి. టాయిలెట్ ఇటీవల మీనావాస్తుకి వాట్సాప్ వచ్చిందండి, వాట్సాప్లో వస్తాయి. టాయిలెట్ ఇక్కడ కట్టుకుంటే మీరు కోటీశ్వర్లు అవుతారు. ఇలాంటి టాయిలెట్ కోటీశ్వర్లు అక్కడ కట్టుకుంటే కోటీశ్వర్లు అవుతారా అండి? ఏ వాస్తు శాస్త్రంలో ఉంది? చూపించగలుగుతారా? శ్లోకంలో చూపించగలుగుతారా? ఇట్లా లేదు. మరి తలని తోకకు పెడతారు, తోకని తలకు పెడతారు. ఒక వీడియోలో ఒకటి చెప్తే ఇంకో వీడియోలో ఇంకొకటి చెప్తారు. ఒకదానికి ఒకటి మ్యాచ్ కాదు. మిమ్మల్ని అట్రాక్ట్ చేసి డబ్బులు సంపాదించాలని ఒక ఫిలాసఫీ ఇది, ఒక పద్ధతి ఇది. సో ఇలాంటి వాటికి అట్రాక్ట్ కావద్దు. ఇంకొక విధానం వచ్చింది. ఏందది? ఎవరెన్ని చెప్పినా నమ్మకండి. ఇలా చెప్పే వ్యక్తులు పర్ఫెక్ట్గా ఎలా చెప్పాలంటే, ఒక సంస్కృత శ్లోకాలని చదివి, ఒక వాస్తు గ్రంథాన్ని ఓ 3000 నుంచి 5000 శ్లోకాలు ఉన్నదని పర్ఫెక్ట్గా చదవాలి. చదివి అప్పుడు చెప్పండి. ఎవరు ఎన్ని చెప్పినా నమ్మకండి అని. ఏదో 2-3 పేజీలే తెలుగు పుస్తకాలు బుక్ స్టోర్లో, స్టేషనరీ షాప్లో తీసుకొచ్చుకొని మళ్ళా వేరే వాళ్ళ వాస్తు వీడియోలని వేరే ఈమెయిల్ ఐడి పెట్టి చూసి వీళ్ళు వీడియోలు చేస్తారు. 1 సెంటు భూమిలో కోట్లు కురిపించే ఇల్లు. భారతదేశంలో చాలామంది పేదరికంలో ఉన్నారు. 1 సెంటు భూమిలో అట్లాంటి ఇల్లు కట్టిస్తే అందరికి కోట్లు కురిస్తే కోటీశ్వర్లు అవుతారు. అసలు జనాలని అమాయకుల్ని చేయడం వీళ్ళ పని. జనాలని అమాయకుల్ని చేసి డబ్బు సంపాదించడం వీళ్ళ పని. ఇలాంటి వ్యక్తుల పని. నిజమైన వాస్తు నాలెడ్జ్ ఉన్నదా అంటే 0 వాస్తు నాలెడ్జ్. ఓ 50 శ్లోకాలు రాసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు. వీళ్ళు వాస్తు శాస్త్రం చదివినని గొప్పలు దిబ్బలు చెప్పుకుంటుంటారు. కస్టమర్ దగ్గర పోయినప్పుడు గంట కన్నా ఎక్కువ ఉంటారు కస్టమర్ దగ్గర. ఏమైనా ఎక్కువ ప్రశ్నలు అడిగితే సమాధానం తెలియదు కాబట్టి పారిపోతారు. గంట కన్నా ఎక్కువ ఉండరు. సో ఎలాంటి వాస్తు వ్యక్తిని ఎన్నుకోవాలి అనే అంశం దృష్ట్యాగా నేను చెప్తున్నాను. ఎప్పుడైనా మీ దగ్గరికి వాస్తు వ్యక్తి వస్తే నిజంగా వాస్తు శాస్త్రం చదివినవా అనే ప్రశ్న మొదటిగా వేయాలి. చదివితే మొబైల్ తీసుకోవాలి. మీ దగ్గర అందరి దగ్గర స్మార్ట్ మొబైల్ ఉన్నాయి. ఈరోజు తీసి సంస్కృత శ్లోకాలు అని టైప్ చేయండి. ఏవో శ్లోకాలు వస్తాయి. సంస్కృత భాష వస్తే ఏ శ్లోకమైనా చదవచ్చు. చదివి చూపెట్టు ఇయ్యాలి. చదవలేదు అని అంటే నువ్వు ఎట్లా శాస్త్రం చదివినావు అనేది అప్పుడు బయటకు వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? బయటకు వస్తుంది. ఇప్పుడు చెప్పు, నువ్వు ఏడ శాస్త్రం చదివినావు, ఏం చేసినావు? 2-3 రోజుల వాస్తు క్లాసెస్ అటెండ్ అయ్యి వచ్చిండు. మిమ్మల్ని తలని తోకకు పెడతాడు, తోకని తలకు పెడతాడు. బుక్ స్టోర్లో ఉన్న పుస్తకాలని తెచ్చుకుంటాడు.
15, 20 పేజీలే. అవి తెచ్చుకొని చదివి ఎట్లా అట్రాక్ట్ చేయాలి జనాలని, ఎట్లా ముగ్గులోకి దింపాలి, ఎట్లా నేను డబ్బు సంపాదించాలి, ఇలాంటి ఏదైతే పద్ధతులు పాటిస్తూ సోషల్ మీడియాలో అట్రాక్ట్ చేస్తున్నారో ప్రజల్ని, ఇలాంటి వాస్తు వ్యక్తుల వాస్తు విజ్ఞానం మిమ్మల్ని కొంపముంచడానికి పనికొస్తుంది. మరియు ఇంకొక పద్ధతి వచ్చింది. అంటే ఈ శ్లోకానికి సంబంధించిన విషయాలే చెప్తున్నాను నేను. ఎలాంటి వాస్తు వ్యక్తిని ఎన్నుకోరాదు, ఎలాంటి వాస్తు వ్యక్తిని ఎన్నుకోవాలి. చలో 2024 ఎండింగ్ నుంచి 2025లో స్టార్ట్ అయింది. ఒక వ్యక్తిని చూపెట్టి ఈయన నా గురువు, ఈయన ఏ భాషలో మాట్లాడతాడో ఈయనకు తెలియదు, అట్లా గురువుల్ని చూపించుకొని వ్యాపారం చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుందంటే, నా దగ్గర నాలెడ్జ్ లేనప్పుడు వేరేలను పట్టుకుంటున్నా, వేరేలకు కస్టమర్కి మాత్రం నేనేమని చెప్పుకుంటున్నా, నేను అది నేర్చుకున్నా, ఇది నేర్చుకున్నా, వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. నీకు వాళ్ళ భాషలే రావు, నువ్వేం నేర్చుకుంటావు? ఇలాంటి వాస్తు వ్యక్తులు ఇలాంటి మాటలు చెప్పి వాస్తు విజ్ఞానాన్ని సంపాదించుకోలేక ప్రత్యక్షంగా మీ యొక్క డబ్బుకు గండి పెడుతున్నారు. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మీరు కష్టపడి సంపాదించి పొదుపు చేసుకున్న ధనం వృధా అయిపోతుంది. ఎప్పుడు మీకు కొత్త ఇల్లు కట్టుకున్నా కూడా వాస్తు సమస్యలు వస్తున్నాయంటే. సో ఎలాంటి వాస్తు వ్యక్తిని ఎన్నుకోవాలి, ఎలాంటి వాస్తు వ్యక్తిని ఎన్నుకోరాదు అనేది, ఎన్నుకోరాని వాస్తు వ్యక్తి యొక్క లక్షణాలు చెప్పాను, ఎన్నుకునే వాస్తు వ్యక్తి యొక్క లక్షణాలు చెప్తాను. ఎక్కడైతే మినిమంగా 3000 నుండి 5000 శ్లోకాల వరకు కలిగిన వాస్తు గ్రంథాలు ఇప్పటికీ అవైలబుల్లో ఉన్నాయి. మీనా వాస్తులో మేము గతం నుండి చూపించాము. సో అట్లాంటివి ఎవరైనా సోషల్ మీడియాలో చదివి శ్లోకాన్ని చదువుతూ వాస్తుశాస్త్రాన్ని కినక చెప్పినట్లయితే అలాంటి వ్యక్తులకి వాస్తు విజ్ఞానము, వాస్తు నాలెడ్జ్ ఉన్నదని మీరు గ్రహించి అలాంటి వ్యక్తులని మీరు ఎన్నుకోవాలి. కానీ మీరు ఎన్నుకోరు. ఎందుకోసం అంటే సోషల్ మీడియాలో చాలా కారణాలు ఉన్నాయి. అన్ని వీడియోలు ఉన్నాయి ఆయన ఛానల్లో, అన్ని ఇల్లులు కట్టించిండు, ఆయనకు తెలియదా అనే ఒక ఏదైతే ఒక సెంటెన్స్, ఒక వాక్యము మిమ్మల్ని చొప్పిస్తారు. అంటే బ్రెయిన్లో చొర్రగొడతారు. ఎట్లా చొర్రగొడతారు? వీడియోల ద్వారా. కారణం, అలాంటి వ్యక్తులకి కొందరు అభిమానులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వేరే ఛానళ్ళకు నెగిటివ్ కామెంట్స్ పెడతారు అన్నట్టు. నెగిటివ్లు కామెంట్లు పెట్టి వాడెంత, వీడెంత, నువ్వెంత, అదెంత, ఇదెంత, దానికి సమాధానం చెప్పు అని కమాండ్ చేస్తూ నెగిటివ్ కామెంట్లు పెడతారు. సో ఇలాంటి వాస్తు వ్యక్తుల యొక్క ముఠా స్టార్ట్ అయింది. ఇప్పుడు దాదాపుగా మనకు టీవీల్లో, న్యూస్ ఛానల్లో చూస్తుంటాం, ఒక స్కామ్ ఒక గుంపు దొరుకుతారు పోలీసు వారికి. అదేవిధంగా ఇప్పుడు ఒక గుంపు తయారైంది వాస్తులో. ఒక వాస్తు వ్యక్తికి ఒక 10 మంది కామెంట్లు పెట్టే వాళ్ళని రెడీ చేసుకున్నారు. 10 మంది ఫోన్లు చేసి ఈ వాస్తు వ్యక్తి గురించి ఉత్తగానే ఫోన్ చేసి ఏం చేస్తారు, మాకు ప్లాన్ కావాలా, అది కావాలా, ఇలాంటి మోసాలు స్టార్ట్ చేసిండ్రు. అది ఒక 10 మందిని రెడీ చేసుకొని కామెంట్లు పెట్టుకొని వాళ్ళతో ఫోన్ చేసి వాళ్ళ పద్ధతులు తెలుసుకొని వీళ్ళు పార్టీ చేయడానికి, లేదా వాళ్ళని మోసం చేయడానికి, లేదా వాళ్ళకి నెగిటివ్ కామెంట్ పెట్టి ఆయనకు వాస్తు రాదు, ఏం రాదు అని ప్రచారం చేయడానికి ఇలాంటి గుంపు రెడీ చేసుకున్నారు కొందరు. సో ఆ కొందరు అనేది నా ఎపిసోడ్ చూస్తారు కాబట్టి వాళ్ళకి తెలుస్తున్నది, వాళ్ళ గురించే చెప్తున్నా కాబట్టి. సో అలాంటి వాస్తు వ్యక్తుల్ని ఎన్నుకోరాదు. వాస్తు నాలెడ్జ్ ఉంది అనేది ఆయన బేరీజు వేయాలి మీ కుటుంబ సభ్యుల జాతకాలని. అప్పుడు బేరీజు వేస్తే మీ పరిస్థితి ఏ విధంగా ఉంది, గృహం నిర్మించుకోవచ్చా లేదా, గృహం నిర్మించుకుంటే ఎలాంటి సమస్యలు ఏ సంవత్సరంలో వస్తాయి, మరి వారి జాతకాల పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ఎలాంటి స్థలాన్ని కొనుక్కోవాలి, ఒకవేళ కొనుక్కోకపోతే కొనుక్కోవాలి, ఏ ఫేసింగ్లో ఉన్నది కొనుక్కోవాలి, ఇవన్నీ బేరీజు వేయాలి. అంతేగాని 5 నిమిషాలు మాట్లాడితే 3000 తీసుకుంటాం, ఇవన్నీ కొన్ని విధానాలు ఉన్నాయి. ఇవి వాస్తు ముఠాలు తయారైనాయి, ఫేక్ వాస్తు ముఠాలు. వారి బారిన పడకండి దయచేసి. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ముని ఫేక్ వాస్తు వ్యక్తుల బారిన పడవేయకండి. సో ఇలాంటి శ్లోకము స్వయంగా విశ్వకర్మ భగవంతుడే చెప్పిండు. ఒక వాస్తు వ్యక్తి
ఎలాంటి నాలెడ్జ్ని కలిగి ఉండి దేనిని బేరీజు వేసి ఒక గృహ దంపతులకి గృహ నిర్మాణ ప్లాన్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. దయచేసి ఇంకొక విషయం అయితే, ఆన్లైన్ వాస్తు క్లాసెస్ని స్టార్ట్ చేశాము. సో స్టార్ట్ చేసి కూడా ఇదంతా కూడా ఆన్లైన్ వాస్తు క్లాసెసే, ఆన్లైన్లో చెప్తున్నాము. అంటే కొందరు రిక్వైర్మెంట్ చేశారు, సార్ మాకు ఫిజికల్గా రావడం తెలియదు, సో ఆన్లైన్ వాస్తు క్లాసెస్ స్టార్ట్ చేయండి అన్నారు, చేశాము. ప్రాక్టీస్ కూడా మేము ఒక ఏదైతే ఖాళీ ప్లాట్కు వెళ్ళినప్పుడు ఒక క్లయింట్ది అక్కడ తీసి వీడియోల్ని క్లయింట్కి పంపిస్తాము. ఆ వీడియోల్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయము. ఎందుకోసం అంటే ఏ విధంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందో, ఎలా తీయాలో ఆ వీడియోల్ని ఆ యొక్క ఏదైతే వాస్తు నేర్చుకునే వ్యక్తికి ఎలా అర్థమవుతుందో అదంతా తీసి కరెక్ట్గా, అది చాలా లేట్ అవుతుంది, ఎక్కువ మెమొరీలో వస్తుంది కాబట్టి దానిని ఏదైతే నేర్చుకుంటున్న వ్యక్తికి డివైడ్ చేసి పంపిస్తాము. అది ప్రాక్టికల్. ఇది థియరీ ఇస్తాము. అదేవిధంగా మీకు ఒక పీడిఎఫ్ని కూడా ఇస్తాము. అది మీకు ఎక్కడా కూడా సమాజంలో లభించదు. అది ఓన్గా నేను మాత్రమే తయారు చేసింది. దాదాపుగా మీనావాస్తు దగ్గర 18 వాస్తు శాస్త్రాల్లోంచి కొన్ని వాస్తు శాస్త్రాలు ఉన్నాయి. వాటన్నిటిని ఒక ఎపిసోడ్ చేసేటప్పుడు అన్నిటినీ రిఫర్ చేసి ఎపిసోడ్ని చేస్తాము. ఏ వాస్తు శాస్త్రంలో ఇలా ఉంది అలా ఉంది అని తేడాలుంటే ఎలా ఉంది అనేది చూసి చేయడానికి అన్ని చూసి చేస్తాము. అంతేగాని ఒక వాస్తు శాస్త్రంలో ఉందని చూసి చెప్పబడదు. సో వాటన్నిటినీ కూడా మిక్స్ చేసి ఒక పీడిఎఫ్ని వాళ్ళకి ఇస్తాము. సో ఈ విధానం అనేది స్టార్ట్ అయింది. సో ఇది క్లాస్ అదే, టైం లేకపోవడం వల్ల మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది శ్లోకం రాసి. సో మీరందరికీ కూడా ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకోసం అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో ఫేక్ వాస్తు ఎలా ఉంటుంది, ఫేక్ వాస్తు పద్ధతులు ఎలా ఉంటాయి, మీరు ఆ వ్యక్తిని నిజంగా గుర్తించాలంటే మీ ఆలోచనకు అంటే మీ యొక్క మెదడులో ఆలోచన రాకపోతే ఆలోచనని మీనావాస్తు కల్పిస్తుంది. అలాంటి వాస్తు వ్యక్తులని మీరు ఎన్నుకున్నట్లయితే మీరు ఫేక్ వాస్తు వ్యక్తిని ఎన్నుకున్నట్టు, ఫేక్ వాస్తు విధానాలను ఎన్నుకున్నట్టు, మీరు సమస్యల్లో పడక తప్పది అనే ఎపిసోడ్ని టెలికాస్ట్ చేస్తాము. చూడండి. ధన్యవాదాలు.